ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నాయన ప్రత్యేకంగా ఈ ఉదయకాలన ప్రార్థన చేస్తున్నాం దేవా. నాయన మీ కృపను బట్టి గత దినమంతా కూడా ప్రభా కాపాడారు. మరొక నూతన దినం చూడడానికి ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. నాయన ప్రత్యేకంగా నాయన ఈ ఉదయకాలన మేము స్తుతిస్తున్న గొప్ప దేవుడు నాయన, గొప్ప దేవుడు అయ్యా. మీ పాదాలు కొందనాలు తండ్రి. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, ఈవులను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మరొక దినం చూడడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఎవరైతే ఈ ఉదయకాలను ఏకీభవిస్తున్నారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా నాయన మీ కృపలో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కష్టార్జితం చేతులను దీవించండి నాయన. వాళ్ళ పని బాటలో మీ కృప చూపించండి. వాళ్ళ ఉద్యోగాలను దీవించండి. వాళ్ళ పొలాలను దీవించండి. వాళ్ళ ఇంటిని దీవించండి. సమస్తాన్ని దీవించండి. వాళ్ళ రాబడిని దీవించండి. ఎవరైతే ఈ సమయంలో అయ్యా ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి అయినా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి సహాయం చేయండి. ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళకి సహాయం చేయండి. ఎవరైనా దిక్కులేని వాళ్ళుగా ఉన్నారో, వాళ్ళకు అనాథలుగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేయండి. మీరే తల్లి, మీరే తండ్రి, మీరే సర్వం నాయన. వాళ్ళకి అన్ని విషయంలో సహాయం చేయండి అయ్యా. మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని మీరు కాపాడండి, శత్రువుల నుంచి కాపాడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యెరూషలేమును మీకు క్షేమం ఉంచండి. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థన, యెరూషలేము క్షేమంగా కాపుదల భద్రత క్షేమం ఉంచి కాపాడండి. మా దేశాన్ని మీరు దీవించండి. మా రాష్ట్రాన్ని మీరు దీవించండి. సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభుని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.